సంఘం అధ్యక్ష ఎవరైనా దూరంగా ఉంటే జిల్లాలో కమిటీగా ఎన్నికైన వాళ్ళు దగ్గరికి రండి. మా జిల్లా కమిటీ అధ్యక్షులుగా మధ్యల ధర్మారావు గారు పైకి రండి. ఉపాధ్యక్షులుగా కారి పురుషోత్తం. ఈలోపుగా అధ్యక్షులు మస్తాన్ గారు, మా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అన్నపూర్ణ కూడా వేదిక మీదకి వస్తే బాగుంటుంది. ఉపాధ్యక్షులు కారి పురుషోత్తం, ఇంకొక ఉపాధ్యక్షులు గుర్రం కూర్మారావు గారు, గర్తం కూర్మారావు గారు ఇంకొక ఉపాధ్యక్షులు. అట్లాగే ప్రధాన కార్యదర్శిగా పుచ్చ దుర్యోధన. కాబట్టి ఆయనకు నా సలహా ఏంటంటే కొంచెం ఆవులను తక్కువ చేసి కొంచెం సంఘానికి ఎక్కువ టైం కేటాయించేటట్టుగా కొంత ప్రయత్నం చేయమని అయితే మీ అందరి సమక్షంలోనే ఆయనకు నా సలహా, నా రిక్వెస్ట్ కూడా. అట్లాగే సహాయ కార్యదర్శి గారు కుత్తుం ఢిల్లీరావు గారు సహాయ కార్యదర్శి. ఇంకొక సహాయ కార్యదర్శి మామిడి గణపతిరావు, కళాకారుడు మామిడి గణపతిరావు. మా కోశాధికారిగా ఇప్పటి వరకు మాకు అధ్యక్షులుగా దాదాపు 8 సంవత్సరాల నుంచి మంచిగా పనిచేసి మా సంఘాన్ని నిలబెట్టిన మరి దేవాడ నారాయణమూర్తి గారు కోశాధికారి ఎన్నికయ్యారు. అట్లాగే కమిటీ సభ్యులుగా మజ్జి పాపారావు. ఏ ఊరన్నా మజ్జి పాపారావు? అది అమ్ముగాం మజ్జి పాపారావు. మురిపిండి రాజారావు గారు, ఏందేమో రాయండి పేర్లు, మనం ఊర్ల పేర్లు. మురిపిండి రాజారావు గారు మామిడిపల్లి. తర్వాత మురిపిండి షణ్ముఖరావు కళాకారుడు. ఇప్పటి వరకు మన ముందు మరి బ్రహ్మాండంగా గొంతు వినిపించడం కాకుండా నాట్యం చేసిన షణ్ముఖరావు గారు. అట్లాగే కూర్చోండి అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. అట్లాగే ఇంకొక కళాకారుడు సాలిన ఈశ్వరరావు. ఒక బ్రహ్మాండమైన పాట పాడాడు ఆయన, చాలా నచ్చింది నాకు. ఆయన పాడిన 2 పాటలు కూడా ఒక బ్రహ్మాండమైన పాటలు పాడాడు. అట్లాగే అందాల పోటీ. ఈ పేరు ఈ అందాలు అనేది బాగుంటుందేమో అనుకోని నేను ఏ పోటీ అంటున్నాను. ఏ పోటీ మరి మా కళాకారుల టీముకు కూడా ఆయనకు బాధ్యత వహించమని కూడా చెప్పడం, రిక్వెస్ట్ చేయడం జరిగింది అందాల పోటీ గారిని. అట్లాగే తెలుగుల ఋషికేశ్వరరావు వచ్చారా? ఋషికేశ్వరరావు గారు రైట్ సార్. అట్లాగే బి మోహన్ రావు గారు పలాస నుంచి వచ్చారు. బి మోహన్ రావు గారు మా జిల్లా కమిటీ సభ్యుడు పలాస. ఇంతకుముందు కోశాధికారిగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే నేను తిరగలేనయ్యా, నాకు కొంచెం తగ్గించండి అంటే ఆయన కోరిక మేరకే ఇప్పుడు కమిటీ సభ్యుడిగా మనం ఎన్నిక చేసుకున్నాం. మరి వీళ్ళందరినీ మీరు ఆశీర్వదిస్తారని, అట్లాగే భవిష్యత్తులో వీడు చేసే పొరపాట్లు ఏమైనా ఉంటే మంచి పనులు చేసి ఆశీర్వదించండి, వాళ్ళకి మద్దతు ఇవ్వండి. పొరపాట్లు ఏమైనా కూడా ఉంటే నిలయండి, మీరు చేసేది కరెక్ట్ కాదయ్యా, మీరు మార్చుకోవాల్సిన పద్ధతులు కొంచెం మార్చుకోవాలా, మీ విధానం సరైనది కాదని. ఎందుకంటే దేనికైనా చరిత్ర నిర్మాతలు ప్రజలే మమ్మల్ని నడపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు మా కమిటీని ఉద్దేశించి మా అధ్యక్షులు ఒక 2 మాటలు మాట్లాడతారు. తర్వాత ఇప్పుడు ఎన్నికైన కమిటీ ఎవరైనా మాట్లాడగలిగితే మాట్లాడతారు, లేదంటే ముగించేద్దాం. రండి. తర్వాత మనం ఒక 8 తీర్మానాలు రాసుకున్నాం. అంటే నన్ను కలుపుకోరా మీరు? నేను కూడా మీ మధ్యకి రావాలి కదా, అంతేనా? సరే ఓకే. సరే
మేమైతే ఒక 8 తీర్మానాలు రాశాము. జీడి కొబ్బరికి గిట్టుబాటు ధర నిర్ణయించి ప్రభుత్వమే నేరుగా రైతు నుండి కొనుగోలు చేయాలనేది ఒక తీర్మానం. దాన్ని మీరు ఆమోదిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తర్వాత భవన నిర్మాణ కార్మికులకు నిలిపివేసిన సంక్షేమ పథకాలను అమలు చేయాలని 2వ తీర్మానం. కార్మిక సంక్షేమ మండలిని పునరుద్ధరించి అసంఘటిత రంగ కార్మికులందరినీ అందులో చేర్చాలని 3వ తీర్మానం. అట్లాగే కొవ్వాడ మృత్యులేశంలో తలపెట్టిన అణు విద్యుత్ పవర్ ప్లాంట్ను ప్రాజెక్టును వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇంకొక తీర్మానం. కార్మిక రంగాన్ని బానిసలుగా తయారు చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను యథాతథంగా అమలు చేయాలని 5వ తీర్మానం. అసంఘటిత రంగానికి సమగ్రమైనటువంటి చట్టాలు చేయాలని 6వ తీర్మానం. నేను గట్టి కొడితే బాగుంటుంది చప్పట్లు, నేను చివరి దశ కదా. అట్లాగే 7వ తీర్మానం కనీస వేతనం 26,000గా ప్రకటించాలని చెప్పి 7వ తీర్మానం. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి 8వ తీర్మానం. ఇంకొక తీర్మానం ఏంటంటే, అంటే రాయలేదు, నా వ్యక్తిగతంగా నేను ప్రపోజ్ చేస్తున్నాను. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది 9వ తీర్మానం. అలాగే 10వ తీర్మానం పురుషులతో సమానంగా మహిళా కార్మికులకు కూడా వేతనం చెల్లించాలనేది 10వ తీర్మానం. ఎన్నికైనటువంటి కమిటీకి ప్రగతిశీల కార్మిక సమాఖ్య తరపున ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రగతిశీల కార్మిక సమాఖ్య చేస్తున్నటువంటి పోరాటాలు, ఆచరణ మనం అనుకున్నటువంటి మార్గం ఇతర ట్రేడ్ యూనియన్ ఇందాక చెప్పినట్లుగా ఏఐటిసి కావచ్చు, సిఐటివి కావచ్చు, లేకపోతే ఏఐసిటివి కావచ్చు, ఇట్లాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఈ ట్రేడ్ యూనియన్ సంస్థలన్నీ కూడా అందులో పనిచేసేటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, కమిటీ సభ్యులు కానీ వాళ్ళు జీతాలు ఇచ్చి పనిచేస్తూ ఉంటారు. జీతాలకు దాని ముద్దు పేరుగా ఎలవెన్స్ అని పేరు పెట్టుకుంటారు. కానీ ప్రగతిశీల కార్మిక సమాఖ్య ఏదైతే ఆ ప్రణాళిక ఉందో, ఈ దేశంలో మరి శ్రామిక విముక్తి కానీ, బానిస విముక్తి కానీ ఒక కార్మిక వర్గ నాయకత్వాన్న ఏర్పడినప్పుడు మాత్రమే ఈ బానిస విముక్తి జరుగుతుందని చెప్పేసి ఆ దిశగా జరిగే పోరాటాల్లో మరి ప్రగతిశీల కార్మిక సమాఖ్య ప్రధానంగా పనిచేస్తూ ఉంది. ఐక్య సంఘటనలు ఏదైతే ఒక సమస్య మీద ఐక్యంగా ప్రజా సంఘాలు ఏదైతే పోరాటం చేస్తాయో వాటిల్లో భాగం అవటం, అలాగే రైతాంగ ఉద్యమాల్లో భాగం అవటం, అదేవిధంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అణిచివేతకు మరి దోపిడీకి నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాటం దాంట్లో భాగం అవటం, ఇట్లాగా ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఎటువంటి స్వార్థం లేకుండా, ఏమీ ఆశించకుండా ఒక త్యాగపూరితమైనటువంటి భావజాలంతో పనిచేసే ప్రగతిశీల కార్మిక సమాఖ్య. మరి ఆ దిశగా ఇప్పుడు ఎన్నికైనటువంటి కమిటీ అందరూ కూడా, ఎందుకంటే త్యాగం లేనిదే విప్లవం ముందుకు పోదనేది ఏదైతే ఉందో, ఖచ్చితంగా మనం కొంత త్యాగం చేస్తేనే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. అది పీడిత వర్గానికి న్యాయం చేసే వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ కొత్త కమిటీ కూడా మరి ఆ దిశగా పనిచేస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా ఈ కొత్తగా ఆ ఎన్నికైన కమిటీకి ఏదైతే సహకారం గతంలో ఎట్లా అందించారో అదేవిధంగా మీరందరూ కూడా సహకరించి ఈ ప్రగతిశీల కార్మిక సమాఖ్య శ్రీకాకుళం జిల్లాలో మరింత అభివృద్ధిలోకి వెళ్ళి అనేక పోరాటాలకి
మరి న్యాయకత్వం వహించేలాగా మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం గురించి మీ అందరికీ కూడా ప్రగతిశీల కార్మిక రాష్ట్ర కమిటీ తరఫున విప్లవాదన తెలియజేస్తాను. మిత్రులారా, ఈ సభ జరుగుతుందా లేదనేది చాలా సందిగ్ధంలో పడ్డాం. ఎందుకంటే వేకు 4 గంటలు లేచిన తర్వాత వాతావరణం చూసిన తర్వాత ఎలాగా ఈ 40 రోజులు ఇంత శ్రమించి ఊరు గ్రామం తిరిగాము, మరి ఈ సభ జరపలేము అని ఒక నిర్ణయానికి నేను వ్యక్తిగతంగా వచ్చేసాను. ఇక పోస్ట్ పోన్ ఎప్పుడు జరుపుతామా, ఏ తేదీ నిర్ణయిస్తావా దానికోసం ఆలోచిస్తాను. కానీ ఈవేళ ఇలా జరుగుతుంది, సభ జరుగుతుందని నేను పూర్తిగా నా అభిప్రాయం తొలగించేశాను అన్నమాట. అయితే ఏదోలాగా జరిపేస్తామంటాను. జరిపేస్తే ఏదో జన్మాష్టమి సంవత్సరానికి ఒకసారి జరుపుకున్నట్టు అలా జరిగిపోతేమో నాకు భయం వేస్తుంది. కాకపోతే సింహాద్రి మిగతా వాళ్ళు జరిపేస్తే ఏదో కంపల్సరీ జరుపుతామా, 2 రోజులలో పెట్టుకుందామా అంటే సింహాద్రికి ఫోన్ చేశాను 5 గంటలకు. ఏంటి చేద్దామంటే ఇండోర్లోనే జరుపుకుందామా, పెద్ద నష్టమేముంది అన్నాడు ఆయన. తర్వాత షణ్ముఖరావు ఫోన్ చేశాడు, ఏ డాడీలకు అయిపోయింది జరపగలమా లేదంటే ఆలోచితం రానేశాను. అయితే ఎంత బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని నేను మాత్రం అనుకోలేదు. అది అందుకు ఇక్కడ మిత్రులు చాలా వరకు సహకరించారు. ఈ సహకారానికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ పాత కమిటీకి, పాత కార్యవర్గానికి ఏ రకంగా అయితే మీరందరూ సహకారం అందించారో, భవిష్యత్తులో మా నూతన కార్యవర్గానికి కూడా ప్రజల యొక్క మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తే మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తామని మీ ముందు హామీ పడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన సాంస్కృతిక బాధ్యుడు అందాల కోటి గారు మాట్లాడతారు. పెట్టాలి